ఏదన్నా తప్పుడు పని మళ్ళా మళ్ళా చేస్తే నీకెన్నిసార్లు చెప్పినా కుక్కతో ఒక వంకర సామెతే ఉంది పో అని అంటుంటారు. ఇంకొందరు కుక్క బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు అని తిడుతుంటారు. ఎవరన్నా గట్టి గట్టిగా అరిస్తే కుక్క లెక్క అరవకు అని అంటారు. గిట్లా ఏ ముచ్చట్లు చూసినా కుక్కను నెరి తీసి పారేసినట్లు మాట్లాడతారు. కానీ ఓ కుక్క ఒకతాన సీమంతం కార్యం చేపించుకుంటున్నది. హగ్గ కుక్కకు సీమంతం ఏందని అంటారా? అయితే గిముచ్చడి చూడర్రి మీకెరకైతుంది. పూరీలు, గర్జలు, స్వీట్లు, మడుగుబూలు, మైసూర్ పాకులు, బాదుషాలు, కాజాలు గిట్లా అన్ని తీర్లవి తెచ్చిపెట్టిర్రు. గాజులు, కుంకుమ, పసుపు, పట్టు చీర కూడా తయారు ఉంచిర్రు. మరి ఇంతకు సీమంతం చేసుకుంటున్నాము ఎడిగిపోయిందో అని అంటారా? ఇగో చూడుర్రి. కుక్కకు చీర కట్టిర్రు, గాజులేసిర్రు, నోస్టి మీద పాపడ బిల్ల పెట్టిర్రు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఒళ్ళే అప్పాలు, పండ్లు, ఫలాలు పెట్టుర్రి. ఆలస్యమైంది ఇప్పటికే. చూసిర్రు కదా, గిట్ల పండ్లు ఫలాలు పెట్టి అచ్చం ఇంట్లో ఆడోళ్ళకి చేసినట్లే కార్యం చేసిర్రు. ఆ టెంక హారతిచ్చి ఫోటోలు దింపుకుర్రు. అయితే పట్నంలో రామ్ నగర్ నుండే కవిత, జగదీష్ అనే టోళ్ళింట్ల గీ మిల్కీ అనే కుక్కను సాదుకుంటుర్రట. 3 ఏండ్ల సంది దాన్ని కుక్క లెక్క కాకుండా కూతురు లెక్క చూసుకుంటుర్రట. అందుకే గిట్ల శ్రీమంతం కార్యం పెట్టుకొని 9 రకాల స్వీట్లు, 5 రకాల పండ్లు, 5 రకాల వంటలు చేసి ఇంటి చుట్టుపట్టోళ్ళను పిలిచి చెయ్యి కూడా గడిగిచ్చిర్రట. కుక్కలంటే చాలా మంది చిన్న చూపు చూస్తారు. అట్లని అన్ని అని కాదు, అండ్లా ఆడాడ కొన్ని మంచి కుక్కలు కూడా ఉంటాయి. కానీ గీ కుక్కకు మాత్రం రాజభోగమే రాసి పెట్టుంది అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.